హాయ్ అందరికి. ఈ వీడియోలో మనం వీలుకప్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో బేసిక్‌గా వీలుకప్ ఫంక్షన్ అంటే ఏంటి? వర్టికల్‌గా వాల్యూని ఫైండ్ చేస్తది. మీరు ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డైరెక్ట్‌గా చూద్దాం. ఫైండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద స్టూడెంట్ విత్ ఐడీ 1009. సో 1009 అనే స్టూడెంట్ ఐడీని మనం ఇంగ్లీష్ మార్క్స్ ఎంత వచ్చినాయి వాళ్ళకి అని ఫైండ్ చేయాలంటే వీలుకప్ ఫంక్షన్ వాడుకుంటూ చేయొచ్చు. సో ఇది మనకి టేబుల్ రేంజ్ అనమాట. ఈ టేబుల్ రేంజ్లో ఎప్పుడైనా వీలుకప్ ఫస్ట్ కాలం నుంచే అది వాల్యూ ఫైండ్ చేయగలుగుతుంది. కాకపోతే మీరు మధ్యలో నుంచి వీలుకప్ని ఫైండ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ డి కాలం నుంచి బి వాల్యూ ఫైండ్ చేయాలంటే వీలుకప్ అట్లా పనిచేయదు. సో ఇప్పుడు నేను చూపిస్తా బేసిక్గా వీలుకప్ ఎట్లా పనిచేస్తుందో. ఈక్వల్ టు వీలుకప్ ఫస్ట్ ఫంక్షన్ రాసుకుందాం. దాని తర్వాత మనం స్టూడెంట్ ఐడి ఉంది ఇక్కడ. స్టూడెంట్ ఐడిని వాడుకుంటూ సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్ ఐడి ఇక్కడ 1009. దాని తర్వాత టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ రేంజ్ ఇది. దాని తర్వాత ఇండెక్స్ అంటే ఏ కాలంలో మనకి ఇంగ్లీష్ అనే కాలం నేమ్ ఉంది. సో స్టూడెంట్ ఐడి 1 2 3 4 5 ఫిఫ్త్ కాలం మనకి ఇంగ్లీష్ ఉంది. సో కాలం నెంబర్ 5 కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి 5 పెట్టేసుకొని 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇస్తుంది మనకి. 0 పెట్టేసి ఎంటర్ చేస్తే మనకి ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసినాయి ఈ స్టూడెంట్ నెంబర్కి. సో ఇక్కడ 10 ఉంది కదా, 1009 స్టూడెంట్ నెంబర్ అండ్ నా ఇంగ్లీష్ మార్క్స్ 82. సో మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది వాళ్ళ వాల్యూ. సో ఇట్లా మనకి వీలుకప్ ఫంక్షన్ పనిచేస్తుంది.